జెనెటీ ట్రైన్. చాలామంది ఈ ట్రైన్ గురించి వినే ఉంటారు. వరల్డ్లో ఉన్న బెస్ట్ మిస్టరీస్లో ఇది కూడా ఒకటి. ఈ ట్రైన్ ఇటలీలో ది అర్బన్ లెజెండ్ అని పిలుస్తారు. అండ్ మనకి రాధేశ్యామ్ మూవీ టైంలో కూడా ఈ ట్రైన్ బాగా వైరల్ అయింది. ఈ ట్రైన్ మిస్టరీయే రాధేశ్యామ్ స్టోరీ అని. అసలు ఏంటి జెనెటీ ట్రైన్? ఈ కథ 1911 ఇటలీలో స్టార్ట్ అయింది. ఇటలీలో ప్రజలు అప్పుడప్పుడే మోడర్న్ ఏజ్కి అలవాటు పడుతున్నారు. ఇటలీలో జెనెటీ అనే కంపెనీ ట్రైన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఆ ఇయర్లో ఈ కంపెనీ మోడర్న్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్తో ఒక ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అదే జెనెటీ ట్రైన్. ఈ ట్రైన్ జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కోసం మాత్రమే కాదు, ఇది ఒక మాస్టర్ పీస్. ఆ టైంలో ఏ ట్రైన్లోనూ లేని కంఫర్ట్, లగ్జరీ అండ్ లేటెస్ట్ ఇంజనీరింగ్ అన్నీ ఈ ట్రైన్లో ఉన్నాయి. మరి ఈ ట్రైన్లో ఇంత మ్యాటర్ ఉన్నప్పుడు ప్రమోషన్ చేయకపోతే ఎలా? ఈ కంపెనీ వాళ్ళు జెనెటీ ట్రైన్లో రోమ్ నుండి మిలన్కి ఒక ప్రమోషన్ టూర్ అనౌన్స్ చేస్తారు. ఫ్రీ కాబట్టి చాలామంది అప్లై చేస్తారు. అందులో 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. 100 మెంబర్స్ ఎందుకంటే ఆ ట్రైన్కి ఇంజన్ కాకుండా 3 బోగీస్ మాత్రమే ఉన్నాయి. దాని కెపాసిటీ 100 మెంబర్స్ మాత్రమే. ఇంకా జెనెటీ కంపెనీ వాళ్ళు మొత్తం ప్లాన్ చేసుకుంటారు. ఆ రోజు డేట్ June 14. జెనెటీ ట్రైన్ తన ఫస్ట్ జర్నీ చేయడానికి రెడీగా ఉంది. ప్యాసింజర్స్ అండ్ క్రూ మొత్తం కలిపి ఆ ట్రైన్లో 106 మెంబర్స్ ఉన్నారు. రోమ్ నుంచి మిలన్కి తీసుకువెళ్ళి రిటర్న్ తీసుకురావడం మొత్తం జెనెటీ బాధ్యత. ఆ ట్రైన్లో ఉన్నంతసేపు ఫుడ్ అండ్ డ్రింక్స్ మొత్తం ఫ్రీ. 106 మెంబర్స్ ఉన్న జెనెటీ ట్రైన్ తన జర్నీ స్టార్ట్ చేసింది. లోపల ఉన్న ప్యాసింజర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. క్రూ మెంబర్స్ కూడా సర్వీస్ బాగా చేస్తున్నారు. ఆ ట్రైన్ ఒక్కొక్క స్టేషన్ దాటుకుంటూ తన డెస్టినేషన్కి దగ్గర అవుతుంది. మిలన్కి రీచ్ అవ్వాలంటే మధ్యలో ఒక టన్నెల్ ఉంది. అదే లొంబార్డీ టన్నెల్. ఆ టన్నెల్ని అప్పుడే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. దాని లెంత్ 1 కిలోమీటర్. ఆ టైంలో చాలా లాంగెస్ట్ టన్నెల్ అది. జెనెటీ ట్రైన్ ఆల్మోస్ట్ ఆ టన్నెల్కి రీచ్ అయింది. చుట్టూ ఉన్న జనాలు కూడా ఆ ట్రైన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే ఆ ట్రైన్ టన్నెల్లోకి ఎంటర్ అయింది. ఆ టన్నెల్ని క్రాస్ చేస్తే ఆల్మోస్ట్ డెస్టినేషన్ రీచ్ అయిపోయినట్టే. కానీ ఆ ట్రైన్ టన్నెల్ నుండి బయటికి రాలేదు. అప్పటి వరకు ఆ ట్రైన్ చూస్తున్న జనాలు షాక్ అవుతారు. ఎంతసేపటికి ఆ ట్రైన్ బయటికి రాకపోవడంతో ఆ టన్నెల్లోకి వెళ్ళి చూస్తారు. ఆ టన్నెల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ టన్నెల్ మొత్తం ఎంత వెతికినా ఆ ట్రైన్కి రిలేటెడ్గా ఒక్క క్లూ కూడా ఉండదు. ఈ ట్రైన్ గురించి ఇటలీ మొత్తం వైరల్ అవుతుంది. ఆ టైంలో ఇటలీలో చాలా ఫేమస్ కేసు ఇది. ఎందుకంటే మిస్ అయింది ఒక చిన్న ఆబ్జెక్ట్ కాదు, 106 మెంబర్స్తో ఉన్న ఒక ట్రైన్. ఈ కేసు ఎంత ఫేమస్ అయినా ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఏ క్లూస్ లేవు. ఇంకా మెల్లగా జనాలు ఈ స్టోరీ గురించి మర్చిపోయారు. ఈ ఇన్సిడెంట్ అయిన 2 ఇయర్స్కి మీడియా ముందుకి మెక్సికో నుండి 2 పర్సన్స్ వస్తారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము కూడా జెనెటీ ట్రైన్లో ట్రావెల్ చేశాం. బట్ ఆ ట్రైన్ టన్నెల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఏవో వింత సౌండ్స్ వినిపించాయి అండ్ ఒక థిక్ స్మోక్ కనిపించింది. ఇంకా భయమేసి ఆ ట్రైన్ నుండి దూకేశామని చెప్తారు. వాళ్ళు ఈ మ్యాటర్ చెప్పేటప్పుడు వాళ్ళ మెంటల్ కండిషన్ అంత స్టేబుల్గా లేదు. వాళ్ళు చెప్పింది నమ్మాలో లేదో తెలియదు. కానీ జనాలు మాత్రం ఎవరు తీరే వాళ్ళు రాసుకున్నారు. కొన్ని ఇయర్స్ తర్వాత మెక్సికోలో ఒక డాక్టర్ తన హాస్పిటల్కి సడన్గా 104 మెంబర్స్ వచ్చారని చెప్తాడు. వాళ్ళందరూ మెంటల్లీ అన్స్టేబుల్గా ఉన్నారు. అందరూ సేమ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, కానీ అది ఏ లాంగ్వేజో తెలియదు. ట్రీట్మెంట్ చేశాక మాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు అని చెప్తాడు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మాట్లాడింది ఇటాలియన్ అని తెలిసింది. ఇటలీలో కొంతమంది దీన్ని నమ్మడం స్టార్ట్ చేశారు. వాళ్ళు చెప్పే థియరీ ఏంటంటే, ట్రైన్లో టోటల్ 106 మెంబర్స్ ఉన్నారు. అందులో 2 దూకేశారు. మిగతా 104 మెంబర్స్ ప్యారలల్ డైమెన్షన్లో ఇరుక్కుపోయి మళ్ళీ తిరిగి వచ్చారు అని చెప్తున్నారు. కొంతమంది దీన్ని ట్రాష్ అని పక్కన పడేశారు. తర్వాత ఇంకో రిపోర్ట్ వచ్చింది. ఏంటంటే, మెక్సికోలో ఒక చిన్న పల్లెటూరులో జెనెటీ ట్రైన్ చూసామని చెప్తారు. మంచులో ఉండి సడన్గా వచ్చి అందరూ చూస్తుండగానే కొండలకు వెళ్ళిపోయిందని చెప్పారు. ఇది 1926లో జరిగింది. అంటే ట్రైన్ మాయమైపోయిన 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ కనిపించింది. అండ్ చూసిన వాళ్ళు కూడా ఇది జెనెటీ ట్రైన్ అని బలంగా నమ్మారు. ఎందుకంటే ఆ ట్రైన్లో ప్యాసింజర్స్ మేము ఇటలీ నుండి వస్తున్నామని చెప్పారు. కానీ ఇటలీ నుండి మెక్సికోకి డైరెక్ట్ ట్రైన్ రూట్ లేదు. ఇదంతా ఇలా ఉంటే ఒకరోజు పోలీసులు వేరే కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వాళ్ళకి జెనెటీ ట్రైన్కి రిలేటెడ్గా ఒక రిపోర్ట్ దొరికింది. ఆ రిపోర్ట్ మెక్సికోలో ఒక రైల్వే ఎంప్లాయ్ చేశాడు. అదేంటంటే, ఒకరోజు తన డ్యూటీలో ఉన్నప్పుడు అసలు ఏ సిగ్నల్ లేకుండా ఒక ట్రైన్ రావడం చూశాడు. అసలు ఏ ట్రైన్ ఇది అని షెడ్యూల్లో చూస్తే ఆ ట్రైన్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఆ ట్రైన్ ఈ స్టేషన్లో ఆగకుండానే వెళ్ళిపోయింది. ఆ ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ కూడా చాలా మోడర్న్గా ఉన్నారు. అండ్ అలాంటి ట్రైన్ తను ఎప్పుడు చూడలేదని చెప్తాడు. ఆ ట్రైన్ ఫీచర్స్ అన్నీ చెప్పి ఒక రిపోర్ట్ చేస్తాడు. అతను రిపోర్ట్ చేసిన ఫీచర్స్ అన్నీ ఎగ్జాక్ట్గా మన జెనెటీ ట్రైన్కి మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, అతను రిపోర్ట్ చేసిన ఇయర్ 1845. కానీ జెనెటీ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది 1911లో. అంటే అతను 17 ఇయర్స్ బ్యాకే ఆ ట్రైన్ చూశానని చెప్తాడు. అసలు ఎలా పాసిబుల్ ఇది? ఒక ట్రైన్ డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఎలా కనిపిస్తుంది? ఇవి మాత్రమే కాదు, రష్యా, జర్మనీ, యూరోప్ అండ్ ఇండియాలో కూడా ఈ ట్రైన్ చూసామని రిపోర్ట్స్ ఉన్నాయి. అందరూ చెప్పేది ఏంటంటే, ఈ ట్రైన్ ఆ టన్నెల్లోకి వెళ్ళినప్పుడు ఒక టైం లూప్లోకి ఇరుక్కుపోయింది. అందుకే డిఫరెంట్ టైం పీరియడ్స్లో అందరికీ కనిపిస్తుంది. కొంతమంది ఈ ట్రైన్ టైం ట్రావెల్ చేసింది అంటున్నారు.
ఇంకొంతమంది ప్యారలల్ డైమెన్షన్లో ఇరుక్కుపోయిందని చెప్తున్నారు. అండ్ నేను ఎప్పటివరకు చెప్పిన రిపోర్ట్స్ అన్నీ మెక్సికోలో జరిగినవి. ట్రైన్ మాయమైంది ఇటలీలో అయితే మెక్సికోలో ఎలా కనిపించింది? అండ్ ట్రైన్ మాయమైన టన్నెల్లో వేరే రూట్ కూడా లేదు. అది పక్కకు పెట్టిన ఇటలీ నుండి మెక్సికోకి అసలు ట్రైన్ రూటే లేదు. ఇటలీ నుండి మెక్సికోకి వెళ్ళాలంటే మధ్యలో అట్లాంటిక్ ఓషన్ ఉంది. అయితే షిప్ మీద వెళ్ళాలి లేదా ఫ్లైట్లో వెళ్ళాలి. కానీ జెనెటీ ట్రైన్ మెక్సికోలో అన్నిసార్లు ఎలా కనిపించింది? దీనికి కొంతమంది చెప్పే థియరీ ఏంటంటే వరల్డ్లో ఒక్కొక్క ప్లేస్కి డిఫరెంట్ జియోగ్రఫిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ యూనిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. అదే ఇలాంటి సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ని అట్రాక్ట్ చేస్తుంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బెర్ముడా ట్రయాంగిల్. అక్కడ ఉండే యూనిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల దాని దగ్గరికి ఏది వెళ్ళినా లాగేసుకుంటుంది. సేమ్ అలానే జెనెటీ ట్రైన్ కూడా ఇలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మాయమైపోయిందని చెప్తున్నారు. అసలు ఈ ట్రైన్ నిజంగానే టైం ట్రావెల్ చేసిందా? ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీతో కూడా టైం ట్రావెల్ పాసిబుల్ అవుతుందో లేదో చెప్పలేం. టైం ట్రావెల్ గురించి బుక్స్లో తప్ప ప్రాక్టికల్గా ఎవరూ ప్రూవ్ చేయలేదు. అలాంటిది జెనెటీ ట్రైన్ 1911లోనే టైం ట్రావెల్ ఎలా చేసింది? కొంతసేపు టైం ట్రావెల్ గురించి పక్కన పెడితే జెనెటీ ట్రైన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు అండ్ అది మాయమైనట్టు అఫీషియల్గా ఏ రికార్డ్స్లోనే లేదు. న్యూస్ ఆర్టికల్స్ లేవు అండ్ రైల్వే లాగ్స్లో కూడా ఈ ట్రైన్ మాయమైనట్టు ఎక్కడా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే రైల్వే హిస్టరీలో జెనెటీ అనే పేరుతో ఏ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లేదు. అసలు జెనెటీ ట్రైన్ ఎగ్జిస్టెన్స్ గురించి అఫీషియల్గా ఏ రికార్డ్స్ లేవు. కానీ ఆ ట్రైన్ నిజంగా ఉందని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ ట్రైన్ని ది అర్బన్ లెజెండ్ అంటున్నారు. అంటే ప్రూఫ్స్ ఏమి ఉండవు కానీ అది నిజమని నమ్ముతారు. దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ బ్లడీ మేరీ. బ్లడీ మేరీ ఎగ్జిస్టెన్స్ గురించి ప్రూఫ్స్ ఏమీ లేకపోయినా అది నిజమని నమ్ముతాం. ప్రూఫ్స్ లేవు అని ఇది నిజం కాదు అని చెప్పలేం కదా, ఎందుకంటే అద్భుతానికి ఆధారాలు ఉండవు. ఈ స్టోరీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే ఛానల్లో నా ఇన్స్టా ఐడి ఉంది, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.